పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి నారాయణ ఆడియో లీక్ అంశానికి సంబంధించి ఆ ఆడియో లీక్ పై రియాక్ట్ అయ్యారు వర్మ. మిమిక్రీ ఆడియో టేపులతో రకరకాల ప్రచారాలు జరుగుతాయి. అవును, మిమిక్రీ ఆడియో టేపులతో రకరకాల ప్రచారాలు జరుగుతాయి. వీడియో ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు వర్మ. గడ్డి పరకలా తీసేసిన కర్మ అంటూ, అవును, గడ్డి పరకలా తీసేసిన కర్మ అన్నా కూడా కూటమికి కట్టుబడి పనిచేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. ఇన్ఫాక్ట్ ఈ కర్మ అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మీకు గుర్తుంటే కనుక ఇటు కర్మ అంటూ ఒక పదాన్ని ఈ పదాన్ని ఉపయోగించి నాగబాబు కూడా ఇటు పిఠాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడిన సందర్భంలో నర్మగర్భంగా ఇప్పుడు వర్మ నాగబాబుకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలని మా నాయకుడు చంద్రబాబు చెప్పారన్నారు వర్మ. ఎన్నికల సమయంలో కూడా సీటు త్యాగం చేసి కుటుంబ సమేతంగా ప్రచారం చేయమని చెప్పారంటూ చెప్పుకొచ్చారు. ఆయన మాట తూచా తప్పకుండా పాటించి పనిచేశా అన్నారు. ఇకపై కూడా అలానే పనిచేస్తామంటూ చెప్పుకొచ్చారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఈ నేపథ్యంలో ఆయనతో ఆర్టీవీ ఎక్స్క్లూసివ్ గా మాట్లాడింది మా ప్రతినిధి ప్రకాష్. ఆయనతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ప్రస్తుతం వర్మ ఏమంటున్నారు, మరి ముఖ్యంగా ఆడియో కాన్వర్సేషన్ కి సంబంధించి ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది, ఆఫ్ ద రికార్డ్ గా ఎటువంటి అంశాలు చర్చలో ఉన్నాయి, ఇటు ఎమ్మెల్యేగా ఆయన టికెట్ అంశానికి సంబంధించి చేజారిపోయింది అంటూ అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత తనకు ఏమైనా సరే ఒకటే చెప్తున్నారు ఆయన. తన విషయంలో ఏం జరిగినా ఇటు చంద్రబాబు చెప్పిందే నేను చేసుకుపోతా అంటున్నారు వర్మ. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం వర్మ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. మా ప్రతినిధి ప్రకాష్ ఆయనతో మాట్లాడారు. నేరుగా ఒకసారి ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఈ కాన్వర్సేషన్, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతోంది, ఆఫ్ ద రికార్డ్ లో ఎటువంటి చర్చ జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇటు మీరు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో మాట్లాడారు. వర్మతో మాట్లాడిన సందర్భంలో ఆఫ్ ది రికార్డ్ ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? మరీ ముఖ్యంగా ఆయన ఏమంటున్నారు, ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారు, ఆడియో కాన్వర్సేషన్ అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో? ఎస్ సచిన్, ఏదైతే నారాయణ చేసిన ఆడియో టేప్ అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిన సంగతి అందరికి కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో అందులో ఆయన మంత్రి నారాయణ అయితే అందులో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కోసం మాట్లాడినటువంటి ఇదే చర్చనీయాంశంగా మారింది. దానిపై కూడా మా టీవీ అయితే ఎక్స్క్లూజివ్ గా వర్మతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలో వర్మ అయితే సంచలన విషయాలే అందులో చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రధానంగా ఆయన ఇటువంటి ఎన్నో చూసుకు వస్తుంటాం. అలాగే గడ్డి పరకల తీసి పారేసిన, అలాగే ఏదైతే కర్మ అని అన్నా సరే మేము కూటమి పార్టీకి అయితే 15 కాలాల పాటు కూడా కట్టుబడి పని చేయాలని మా గురువు అలాగే మా అధినాయకులు చంద్రబాబు సూచనల మేరకే మేము కట్టుబడి నడుస్తున్నాము. ఎన్నికల సమయంలో కూడా సీటు త్యాగం చేయమన్నారు, అలాగే కుటుంబ సమేతంగా కూడా ప్రచారం చేయమన్నారు. ఆ విధంగానే తమ భార్యతో పాటు కుమారుడు కూడా కలిసి ప్రచారంలో చేశాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట సూచన తప్పకుండా పాటిస్తున్నాం. అంతేకాకుండా కూటమిలో చిన్న చిన్న విభేదాలు వస్తాయి. నారాయణ గారు కూడా మాట్లాడినటువంటి అది వీడియో పరంగా కూడా ఎక్కడా కూడా కనపడలేదు. ఓన్లీ అది ఆడియో ఒక టేప్ గానే చెప్పుకొస్తున్నారు. ఆడియో టైపు మనం దాన్ని ఆధారంగా తీసుకుని మా కూటమిలో మేము విభేదాలు పెట్టుకోదలుచుకోలేదని కూడా ఒక క్లియర్ కడాకంటిగా కూడా చెప్పుకొచ్చారు. అది ఆ వీడియో పరంగా ఎక్కడైనా ఉంటే చెప్పండి. ఆ విధంగా కూడా ఆయన ఎవరు మాట్లాడలేదు. కానీ ఒకవేళ అన్ని ఉంటే ఆయన గురువు లాంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడడంలో పెద్ద తప్పేముంది. మేము కూటమిలో ఏమనుకున్నా సరే సర్దుకుని పోతాం. గతంలో ఎన్నో విధాలుగా కర్మ అని కూడా సంబోధించారు. అలాగే గడ్డి పరకగా ఒక జీరోగా చేసే ఈ విధంగా కామెంట్లు చేసినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోవాలని అవసరం లేదు. మేమంతా కూడా 15 సంవత్సరాల కూటమి పార్టీతో కలిసి నడవాలి. తన నాయకుడు లోకేష్, ఏదైతే యువ నాయకుడిని లోకేష్ ఒక స్థాయిలో చూడాలనేదే మా కోరిక, మా కార్యకర్తల కోరిక. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అంటే ఏంటో తెలుసు, అందరికి కూడా తెలుసు. కానీ నియోజకవర్గ ప్రజల కోసమే మేమంతా కూడా కలిసి పని చేస్తున్నాం, నేనంతా కూడా వాళ్ళ కోసమే పనిచేస్తున్నా అని కూడా ఆయన అయితే చెప్పుకొచ్చినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని అయితే పెద్దగా ఆయన వర్మ అయితే పెద్దగా పట్టించుకున్నట్టుగా అయితే కనపడలేదు. మనతో కూడా మాట్లాడారు. ఆయన ఏదైతే ఎన్నికల సమయంలో ఇటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆ గడ్డి పరకల అంటే ఇప్పుడు ఈ ఆడియో కాన్వర్సేషన్ గా చెబుతున్న అంశానికి సంబంధించి అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాను, లేకపోతే చేసే ప్రయత్నం చేస్తాను, లేకపోతే ఎటువంటి కాన్వర్సేషన్ అంటే కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను, ఈ అంశానికి సంబంధించి ఏమైనా అటువంటి మాటలు ఏమైనా అన్నారా, లేకపోతే ఎలా, అంటే ఈ అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు వర్మ?
అంటే ఏదైనా ఉంటే తన నేరుగా తన నాయకుడు అధినాయకుడు తన ఆ గురువు గాను అలాగే తన దైవంగా భావించి చంద్రబాబు నాకు నేరుగా చెప్తారు. ఆయన సూచనలే ఆయన మాటే నా శిరోధార్యంగా నేను ప్రతిదీ కూడా పాటించుకు వెళుతూ ముందుకు వెళ్తానని కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే నారాయణ గారి సంభాషణ అనేది కూడా ఆయన ఈ సందర్భంగా మనం చూస్తాం. అంటే అందులో ఆడియో టేప్ అయితే పూర్తిగా నేను అయితే విన్నప్పటికీ అది పూర్తిగా అంతగా క్లారిటీగా లేదు. కానీ ఏదైతే అది వాస్తవం అంటే మిమిక్రీగా చేసే సందర్భం అలాగే కూటమిలో ఇటువంటి గొడవలు వేపించే సందర్భాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఉంటే నేరుగా పార్టీ నేరుగా నాకు చెప్తుంది, ఏదైనా కార్యక్రమాలు ఉంటే నేరుగా చెప్తుంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతో పాటు పార్టీ ఏదైతే కూటమి విజయాలు ఏదైతే ఓ పక్కన సూపర్ 6 హామీలు అలా పక్కన సూపర్ 6 సంబంధించిన ప్రతిదీ కూడా ఒక పక్కన జిఎస్టీ కావచ్చు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే రెండవదిగా ఇక్కడ వైజాగ్ లో రావడం కూడా గత కొన్ని రోజులుగా 2 రోజుల నుంచి కూడా సంబరాలు అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన కార్యకర్తలతో కలిసి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగానే పార్టీ చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. అలాగే కూటమి ఇచ్చినటువంటి హామీలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాం. ప్రతిదీ కూడా నా తరపు నేనైతే చేస్తున్నాను. నియోజకవర్గ ప్రజల కోసం కూడా ప్రతిదీ కూడా నేను ఉంటాను, ఆయన వెంట ఉంటాను. నేను జీరోనో హీరోనో కూడా నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసని కూడా క్లియర్ గా ఆయన అయితే మాట్లాడిన సందర్భం. అలాగే ఇటువంటి అవమానాలన్నీ కూడా కామన్. అలాగే కూటమిలో మేమంతా కలిసి వెళ్తాం. ఆయన నారాయణ గారు ఒకవేళ నిజంగా అనుంటే మాత్రం ఒక గురువులా భావిస్తాం తప్ప ఇందులో పెద్ద విషయం లేదు. అంటే కార్యకర్తలని మందలించే సమయంలో ఆయన ఈ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ నెల్లూరులో ఉన్నటువంటి కార్యకర్తలతో ఆయన మాట్లాడే సందర్భంలో ఒక ఉదాహరణగా అంటే ఏ విధంగా ఉండాలి, కూటమిలో కలిసి వెళ్ళాలి, కూటమి ఏదైతే పిఠాపురం లాంటి పెద్ద నియోజకవర్గంలోనే ఇటువంటి విభేదాలు వచ్చినా సరే నేను అంటే అక్కడ కూడా ఈ విధంగా సర్దుమెండుకు వెళ్తున్నాను. అలాగే అక్కడ కూడా ఏదైతే ఇటీవల సూపర్ 6 సంబంధించినటువంటి అవి కూడా ఇంటింటికి వెళ్ళగా పిఠాపురంలో నేనే నేరుగా వెళ్ళాను. చంద్రబాబు గారు కూడా వెళ్ళమన్నారు. ఇటువంటివన్నీ కూడా నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. అటువంటిది నా నియోజకవర్గంలో ఇటువంటి కూడా జరగకూడదనేది ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా ఆలోచిస్తున్నారు తప్ప ఇది పెద్దగా వాళ్ళంతా రియాక్షన్ ఏం తీసుకున్నట్టు ఏం కనబడడం లేదు. కానీ ఇక్కడ ఏదైతే నారాయణ తీసుకున్నారో ఒక గురువుగా భావిస్తాను. అధినాయకుడు మాటే నా శిరోధార్యంగా నేనైతే ముందుకు వెళ్తాను. అలాగే లోకేష్ ను ఒక స్థాయిలో చూడాలనేది నా కోరిక తప్ప ఇటువంటి కూటమిలో 15 సంవత్సరాల పాటు ఇంకా కూటమి కొనసాగుతుంది. ఏదేమైనా మేము సర్దుకుని వెళ్ళిపోతాం. కానీ ఎవరో ఆ కర్మన్నా ఆ గడ్డి పరకలా తీసేసినా కర్మన్నా సరే అది పెద్దగా పట్టించుకునే అవసరం లేదని కూడా ఆయన అయితే భావిస్తున్నారు. ఎన్నో జరుగుతుంటాయి, అన్ని కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నట్టుగా అయితే ఆయన మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. సచిన్ రైట్ ప్రకాష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రియాక్ట్ అయ్యారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు మా ప్రతినిధి ప్రకాష్. ఇటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో మాట్లాడారు. ఒక్కసారి ఆయన ఏమన్నారు చూద్దాం. ఆ తర్వాత ఏదైతే నారాయణ ఆడియోగా చెబుతున్న ఒక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బజ్ అవుతుంది, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆడియో కాన్వర్సేషన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. తాజాగా చూసుకుంటే మీపై అనేక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో వైజాగ్లో ఒక ఇష్యూతో పాటు అలాగే రీసెంట్గా ఏదైతే నారాయణ గారు ఒక ఆడియో టేప్ కూడా వైరల్గా మారింది. ఈ వ్యవహారాలు చూస్తుంటే వర్మ గారిపై ఏదైనా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? నారాయణ గారు ఏమన్నా వీడియో మాట్లాడారు చెప్పండి. అటువంటి ఏదైనా ఈ వీడియో మాట్లాడి ఉంటే నేను స్పందించవచ్చు. ఎవరో ఏదంటే నేను అయిపోను కదా. నేను చంద్రబాబు నాయుడు గారికి అనుంగ శిష్యుడిని. 23 సంవత్సరాల నుంచి ఆయనతో పనిచేస్తున్నాను. ఆయన వర్మ ఆగన్నారు, ఎలక్షన్లో ఆగాం. వర్మ నీతో పాటుగా లక్ష్మిని ఎలక్షన్ క్యాంపెయిన్ పంపన్నారు, మా మిస్సెస్ని పంపాం. కొడుకుని పంపన్నారు, గిరీష్ని పంపాం. లీడర్స్ భార్య పిల్లలు పనిచేశారు. అది కమిట్మెంట్ అంటే, పార్టీ కమిట్మెంట్ అంటే. ఒక నాయకుడు ఆదేశించాడు అంటే మనకు మనసులో ఎంత కోరుకున్నా సరే ఆ ఆదేశాన్ని ధిక్కరించకుండా పాటించడం. ఆ విధంగా మేము రోడ్డును పడి ఎండా వాన లేకుండా కష్టపడి పనిచేసాం. అది చంద్రబాబు నాయకత్వంలో మేము పనిచేసింది. ఎప్పుడు కూడా ఆయన మాట మేము జవదాటి పరిస్థితులు. ఇది కూటమి బాగోవాలని ఉద్దేశంతో మేము ముందుకెళ్తాం. ఇవాళ మీరు అన్నట్టు నేను గడ్డిపరగా అయిపోను, అలాగే ఎవడో కర్మ అంటే కర్మ అయిపోను. నేను ఏంటి అన్నది పిఠాపురం ప్రజలు తెలుసు. నేను ఏ విధంగా వాళ్ళ కష్టాల్లో ఉంటామన్నది పిఠాపురం పేదవాళ్ళకి తెలుసు. నేను 24x7 ఎప్పుడు తలుపు కొట్టినా పలుకుతానన్నది పిఠాపురం పేదవాళ్ళకి తెలుసు. ఇది మాకు చంద్రబాబు నాయుడు నేర్పిన పార్టీలో ట్రైనింగ్. ఇది ముందు ప్రజలు, తర్వాత కుటుంబం. నేను ఇంత క్రమశిక్షణగా ఉండడానికి కారణం కూటమి విచ్ఛిన్నం అవ్వకూడదు, 10 ఏళ్ల పాటు ఉండాలి.
అలాగే పార్టీ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ క్రాస్ చేయకూడదు. విత్ ఇన్ ది లైన్లో కార్యకర్తలు కానీ ప్రజా సమస్యలు కానీ మనం చేసుకోవాలి అన్న ఆ లైన్కి నేను ఉన్నాను. అదేవిధంగా ఈరోజు గూగుల్ కార్యక్రమం నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా చేశారు. పార్టీ కోసం కూడా ఆయన అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. మా అందరికీ కూడా పార్టీలో ఆయనకి మంచి పొజిషన్ రావాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఒక కోరిక ఉంది, మిగిలిన కోరికలు ఏమీ లేవు. నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీలో మంచి పొజిషన్ ఇవ్వాలి. ఎంచేదంటే ఈవేళ గూగుల్ తేడంలో ఒక చిన్న విషయం కాదు అది. ఎంతోమంది మహామహులు అయిపోయారు. ఒక చంద్రబాబు విజన్తో, ఆయన యొక్క దూరదృష్టితో ఈవేళ లోకేష్ కష్టపడి గూగుల్ తెచ్చాడంటే యావత్ రాష్ట్రం యువత అంతా కూడా ఉప్పొంగిపోతూ ఉంది. ఇటువంటి నాయకత్వం మనకు అవసరం. ఎన్ని ఉద్యోగాలు మనకు వస్తున్నాయి. అదేవిధంగా 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. అంచేత ఈ విధంగా మేము ఆయన పార్టీలో ఆయన ప్రమోషన్ కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీలో. అదేవిధంగా వర్మన్న వ్యక్తి పేదవాళ్ళ యొక్క కుటుంబంలో వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి. అర్ధరాత్రి అయినా ఎవరో నన్ను గడ్డిపరకన్నా పర్లేదు, ఇంకోటి ఎవడో కర్మన్నా పర్లేదు. ఇవన్నీ కూడా కూటమి ఐక్యత గురించి మేము బరాయిస్తాం. తిరిగి ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని కూడా లేదు. మీరు కార్యకర్తలు ఇప్పుడు అండగా ఉంటున్నారు. అలాగే మీరు అయితే నవ్వుతూ ప్రతి కార్యక్రమం కూడా చేపడుతున్నారు. కానీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన కోసం, ఆయన మీ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే అనేది కూడా అందరూ కూడా లోపల చెప్పుకోలేని పరిస్థితిగా ఉంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటే ఓ స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి కదా. గన్మెన్లను పంపించాడు చంద్రబాబు నాయుడు, వస్తాయి, ఈ టైంకి వస్తాయి. మనం అడగడం ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లోకేష్ గారు మంత్రి, మేము కాదా? మేము ఆఫీస్కి వెళ్ళి మేము పని చేయలేమా? ఇచ్చేటప్పుడు మా నాయకుడు ఇస్తాడు. ఆయనకి ఎప్పుడు ఇవ్వాలో, ఎలాగ ఇవ్వాలో ఏంటో తెలిసి ఏ ఇబ్బందులు ఉన్నాయో మనకేం తెలుస్తాయి. మనం చంద్రబాబు మాట ప్రకారం పని చేసుకునే వ్యక్తులు. ఆయన పిలిచి వర్మని నీకు అది ఇచ్చానంటే ఓకే, లేదు పని చేయాలంటే పని చేస్తాం. నేను ఎప్పుడు పార్టీ క్రమశిక్షణ సైనికుడు. అది చేత అట్లా 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 అట్ల గురించి ఆలోచించే వ్యక్తిని కాదు నేను. నాకు బాగా కావాల్సింది తెలుగుదేశం పార్టీ. ఇంకా మంచి కోరిక నాకు కడుపులో ఉన్నది ఏంటంటే, ఇంత కష్టపడే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కొడుగ్గా కాదు. అతని యొక్క టాలెంట్, అతని యొక్క చదువుకున్న విద్యని, అన్ని తెలివితేటలన్నీ కూడా ఉపయోగించి ఇది వరకు పనికిమాలని సన్నాసులు పేలిన పేలాపలన వాళ్ళందరికీ కూడా చెంపదగ్గ గోబ మీద చెళ్ళు మనిపించి ఇవాళ గూగుల్ని తీసుకొచ్చిన నాయకుడు నారా లోకేష్. అలాగే తెలుగుదేశం పార్టీని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. రకరకాల కొత్త టెక్నాలజీలు పార్టీలో పెట్టి ఇవాళ కేఎస్ఎస్ కానీ, మెంబర్షిప్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్న నాయకుడిని. ఇటు గవర్నమెంట్లోనే కష్టపడి పనిచేస్తున్నాడు, ఇటు పార్టీలోనే 24 గంటలు కష్టపడుతున్నాడు. అటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీలో ప్రమోషన్ కావాలని మేమందరం కోరుకుంటాం. తప్పే ఉంది అది. ఎవడ పార్టీలో వాళ్ళ నాయకుడు ఇష్టమైన నాయకుడిని ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. అంటే ఈరోజు ఆడియో టేప్లోనే జీరోని చేసేసాం అన్నారు. వీళ్ళందరూ కూడా మా హీరో వర్మే అని అంటున్నారు. ఇన్ని అవమానాలు మాకు అవసరమా అని కూడా కార్యకర్తలు కూడా ఏమండి, నేను ఉండు జీరో లేకపోతే ఇంకోటో ఏదో పిఠాపురం ప్రజలు అందరికీ తెలుసండి. ఇవన్నీ ఎందుకు, దాని గురించి మాట్లాడక్కల. ఆయన ఏమైనా ఆడియో మాట్లాడా, ఎక్కడన్నా పెదాలతో మాట్లాడా? ఇవన్నీ ఎక్కడెక్కడో రికార్డులు ఎవడెవడో మాట్లాడతాడు, మిమిక్రీలు చేస్తాడు, దాని గురించి పట్టించుకోక్కర్లేదు. వర్మ ఏంటన్నది, నేను ఇక్కడ పుట్టి పెరిగిన వర్మ, పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బిడ్డ. ఎటువంటి వాడు చంద్రబాబు క్రమశిక్షణలో, చంద్రబాబు స్కూల్లో నేర్చుకుని ట్రైనింగ్ అయ్యి 23 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే నాయకుడు ఎటువంటి వాడు అన్నది పిఠాపురం ప్రజలకు తెలుసు. తాజాగా చూసుకుంటే మీపై అనేక ఆరోపణలు క్యాబినెట్ వాళ్ళందరూ కూడా చీఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు ఎవ్వరు ఏ స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎప్పుడు ఎవరు ఇవ్వాలో మేమే ఇస్తాం. పార్టీ ఆఫీస్ నుంచి మేమన్నా చెప్తాం, లేదంటే పార్టీ ప్రెసిడెంట్, జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి ఇస్తాం ఇన్స్ట్రక్షన్. ఆయన చెప్తాడు ఎవరి దగ్గర చేయించాలో, మేమే ఇస్తాం. రెండోది, ఎన్డీఏ గవర్నమెంట్, ఇది మూడు పార్టీలు కలిసి ఏర్పడిన ప్రభుత్వం. 3 పార్టీలు ఉన్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. ఇప్పుడు నేను కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిని, పిఠాపురం
పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది. నా పని ఏంటంటే అక్కడ సర్దుతాయి. అక్కడ వర్మ ఈజ్ అ వెరీ ఫెరోషియస్ ఇండిపెండెంట్ గెలిచాడు. ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు, మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్. సార్ అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months గురించి అతను 0 చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను 0 చేస్తారండి, తప్పదు. మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి డైరెక్ట్ ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇది ఏం కాదు. ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నా నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోబాక. ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా, ఇది మనం చేసిన సూపర్ 6. దానికి ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే పిఠాపురం నువ్వు పోయి తిరిగి నారాయణ అన్నాడు. నేనే పోయి అక్కడ కండక్ట్ చేసొచ్చా. వర్మ వద్దు. ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనది, పార్టీ ఆలోచనది, 3 పార్టీలు కలయిక ఇంటర్నల్ గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం ఎద్దు. ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను ఇస్తాను, నేను తీసుకుంటాను. టేక్ కేర్. ఏదన్నా ఉంటే మీకు మీ అందరూ ఎవరైనా ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు నాకు ఇవ్వండి, ఐ విల్ టేక్ కేర్. అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఈరోజు కాన్స్టిట్యున్సీలో పొలిటికల్ ఇండిసిప్లిన్ లేదంటే నేను సహించను. నేను ఎట్లాంటి అంటే నేను చాలా స్మూత్గా ఉంటానండి, అవసరం చాలా రఫ్. నేను చాలా స్మూత్గా ఉంటా, అవసరం చాలా రఫ్. అసలు నేను ఏది లెక్క చేయను, మీకు అందరికీ చెప్తున్నాను. బట్ ఈరోజు నన్ను పార్టీ ఆఫీస్లో పిలిచి అడిగేటట్టుగా చేశారు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నా అని. నేను ఒకటే చెప్పా, కంట్రోల్ ఏం లేదు, మంచిగా ఉండాలి అందరితో అంటే అందరికీ నేను కొంత ఫ్రీడమ్ ఇచ్చాను. ఆ ఫ్రీడమ్ని కొంత మిస్యూజ్ చేశారు. ఎవరి పార్టీ వాళ్ళు గొప్ప అవడానికి స్టేట్మెంట్ ఇచ్చుకుంటే పార్టీ ఎందుకు, ఎందుకు? నేను వారానికి ఒకరోజు మనోహర్ గారి దగ్గరికి పోతున్నా పంచాయతీకి, 15 రోజులకు ఒక రోజు, 20 రోజులకు ఒక రోజు పవన్ కళ్యాణ్ మనోహర్ గారు మేము కూర్చుంటున్నాం డిస్కషన్స్కి. పంచాయతీకి చిన్న ఇష్యూలు వస్తూ ఉంటాయి. కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, ఇంకొన్ని విధులు ఉంటాయి. అలా కూర్చొని మాట్లాడుతూ సర్దుకోబోతుంటాను. ఈరోజు పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళ యొక్క మెయిన్ మనోహర్ ఈజ్ ఆల్మోస్ట్ నెంబర్ 2 ఇన్ జనసేన. ఆయన నాకు ఫోన్ చేసాడు, ఇదేంటండి అసలు ఎన్డీఏలో ఉన్నామా మేము లేమా, ఏంది అసలు మీ ఉద్దేశం ఏందని అడిగాడు. మీరే చేయిస్తున్నారు నారాయణ గారు అడిగాడు. ఏంది అసలు ఇది?